భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ సంగీతాన్ని రచిస్తూ చక్కగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రార్థన ఏ విధంగా చేస్తూ ఉన్నాడో, ప్రార్థనకు ఏ విధంగా దేవుడు రిప్లై చేస్తాడో చక్కగా మొదటి వచనంలో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనకు మనకు జవాబు రావాలి అంటే దావీదు అడుగుతూ ఉన్నాడు, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. మనం ఏ విధంగా ఉండాలి? దేవుని పోలిన మనము, దేవునితో నడుస్తూ ఉన్న మనము, దేవునితో ఏకీభవిస్తున్న మనము కూడా విశ్వాస్యత, నీతిగా జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ క్వాలిటీస్ మనంగా నుండి మనం ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధిలో తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా విన్నపములు చెవియొగ్గు, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిస్తాడు దేవుడు. అలాంటి విశ్వాస్యత, దేవుని నీతి మన దగ్గర కూడా పెట్టుకుని మనం కానీ ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ చరణంలో చూస్తే, నీ సేవకునితో వ్యాజ్యం ఆడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడు. చాలా మంది జీవితాల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద సడుగుడు, దేవుని మీద వ్యాజ్యమాడే స్వభావం కలిగి ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఎవరైతే ఆరాధిస్తారో, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఆలోచనతో ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు కాకుండా దేవుడు ఇచ్చే పనిష్మెంట్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మన జీవితాల్లో శ్రమలు వస్తున్నాయంటే, దుఃఖం వస్తుందంటే, ఆవేదన వస్తుందంటే, మనకు అననుకూల పరిస్థితులు కలిగి ఉన్నాయంటే దేవుని మీద మనము సడుకుంటున్నామేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, నాకు ఇంకా ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వడం లేదు, నేను ఎప్పుడు ఆదివారం ప్రార్థనకు వెళ్తాను, అదే దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతూ ఉంటాను, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటాను, నా కుటుంబంలో ఎందుకు శ్రమలు, నా కుటుంబంలో ఎందుకు దుఃఖము, నా కుటుంబంలో ఎందుకు అననుకూల పరిస్థితులు అని దేవుడి మీద మనము సడుక్కుంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏబు జీవితంలో మనం ఆలోచించినట్లయితే ఏబు అంత నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. అలాంటి నీతిమంతుడైన యోబుకు ఎందుకు కష్టాలు వచ్చినాయి? ఎందుకంటే ఒక్కొక్కసారి మన యథార్థతను, మన ప్రవర్తనను, మన భక్తి జీవితాన్ని దేవుడు అప్పుడప్పుడు కూడా ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరీక్షలో ఏదో ఒక్క నోటితోటి కూడా దేవుని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్య వచ్చింది, భార్య వ్యతిరేకిస్తూ ఉంది, అయ్యా ఎందుకు ఇంకా 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 దేవుడు దేవుడు అంటాం, ఒక్కసారి చచ్చిపోదు దేవుడిని దూషించి అన్నప్పుడు మూర్ఖురాల్లాగా మాట్లాడద్దని ఆమెను అన్నాడు. కానీ దేవుడు మాత్రము నా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఆయన తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగా అక్కడ దేవుడిని స్తుతించాడు. వేదనలో దేవుడిని స్తుతించాడు, దుఃఖములో దేవుడిని స్తుతించాడు, ఆవేదనలో దేవుడిని స్తుతించాడు, అననుకూల పరిస్థితులలో దేవుడిని స్తుతించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఆయన జీవితంలో చూసినట్టుగైతే ఎంతో ఆశీర్వాదకరమైన దినాలు, అచ్చబడి దినాల్లో మనం చూసినట్టుగైతే ఏపు మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అననుకూల పరిస్థితులు కలిగినప్పుడు కూడా
దేవుని ఎప్పుడు కూడా నిందించలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడిని ఎప్పుడు కూడా తోలనాడలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో అయితే చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న అనుకూల పరిస్థితులు కలిగితే ఏం చేశాడు దేవుడు నాకు? ఇంత చేస్తా ఉన్నా, ఇన్నిసార్లు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నా, దేవుని మందిరంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉన్నా, దేవుడి కొరకు అది ఇచ్చారని అనేక రకాలుగా దేవుని మీద మనము నిందలేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వచనకాల సమయంలో, నీ సేవకులతో నీవు వ్యాజ్యం ఆడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. జాగ్రత్త ప్రియమైనటువంటి సహోదరి, జాగ్రత్త ప్రియమైనటువంటి సహోదరుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తావో, దేవుని మీద ఎప్పుడైతే సడుగుతావో, దేవుని మీద ఎప్పుడైతే గొలుగుగా ఉంటావో, దేవుని మీద ఎప్పుడైతే నీ ఇష్టానుసారంగా మాట్లాడతావో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దేవుడు లెక్క వేసేటప్పుడు, దేవుడు ధవళ వర్ణమైన సింహాసనం మీద కూర్చొని దేవుని ముందు నువ్వు చేతులు కట్టుకుని నిలబడే రోజున నువ్వు నీతిమంతులుగా ఎంచబడాలి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏవు జీవించినట్టు నువ్వు జీవించాలి, ఏవు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడాలి, ఏవు ఏ విధంగా ప్రార్థన చేశాడో అదే విధమైన ప్రార్థన నువ్వు కానీ చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ చరణం మనగా చూస్తే, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణములను నేల పడగొట్టుచున్నారు, చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. చాలా మంచి మాటలు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, చాలా మంచి మాటలు దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు శత్రువులు తరుముచు ఉన్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు, చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. దేవునికి సంబంధించిన బిడ్డలతోటి దేవుని మందిరములో నివాసము చేయకుండా దావీదు అన్నాడు, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేతును అని దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో చిరకాలము ఉండకుండా, దేవుని ఆలయంలో బ్రతకకుండా, దేవుని పనిలో ముందుకు సాగకుండా, దేవుని బిడ్డలతో నువ్వు పరిచర్యలో పాల్గొనకుండా, దేవుని ఆలోచనతో నువ్వు నడవకుండా ముందుకు సాగగలిగితే ఏమంటాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. వారి మాటలు ఏ విధంగా ఉండే, తేనె పూసినా కత్తుకి ఏదైతే తేనె పూస్తారో ఆ విధంగా తీపిగా చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీవు దేవుని మాటలకు లోబడి, దేవుని మాటలకు లోబడి నువ్వు జీవించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుడు ఏ విధంగా పాతాళములోనికి పోయి బాధపడుతూ ఉన్నాడో అదే విధంగా దావీదు భక్తుడు ఉన్నాడు, అయ్యో నిన్ను ఎరగని ప్రజలతో నన్ను స్నేహం చేస్తే ప్రభువా, అయ్యా నీ మాటలు వినకుండా చేస్తే ప్రభువా, అయ్యో పాతాళములకు దిగిపోయినట్లు ప్రభు నన్ను చేస్తున్నారు, అయ్యా దైవం ఒక్కసారి నా ప్రార్థన విను ప్రభువా, మంచి వారితో స్నేహం చేసే భాగ్యం నాకు, నీ సన్నిధిలో బ్రతికే భాగ్యం నాకు ఇవ్వు, అయ్యా నీ చిరకాలము దేవుని మందిరములో నివసించే భాగ్యం నాకు ఇవ్వమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చక్కగా దేవుడు మాట్లాడు, చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు, మన పితరులు ఏ విధంగా చనిపోయారో వారితో పాటు నేను గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇద్దరు ఉన్నారు. ఒకతనేమో మరి యాతన పడుతున్నాడు, ఒకతనేమో నెమ్మది పొందుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెమ్మది పొందే దేవుని సన్నిధిలో నెమ్మది పొందే వ్యక్తిని చూసి మరి ఆ యాతన పడే అతను అంటున్నాడు, అయ్యా ఒక్కసారి ఇక్కడికి వచ్చినాను, నాలుక
చల్లార్చు అని అడుగుతా ఉంటే అక్కడి వారు ఎక్కడికి, ఎక్కడి వారు అక్కడికి రాకుండా మధ్య అగాధం ఏర్పరచబడిందని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న కాలంలోనే అట్లయితే అంటున్నాడయ్యా, అలాయితే నేనైతే ఇక్కడ యాత్ర పెడుతూ ఉన్నా, నాకు ఇంకా సహోదరులు ఉన్నారయ్యా, ఒక్కరిని ఇక్కడ నుంచి నన్ను పంపించి ఆ సహోదరులకు ఈ మార్గంగా తెలియజేస్తే వారు అక్కడికి వస్తారు ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది దేవుని మాటలు చెప్పేవారు ఉన్నారు, అనేక మంది దేవుని ప్రార్థన చేసేవారు ఉన్నారు. వారి మాటలు కానీ వింటే, వారి ప్రార్థన కానీ వింటే, వారి వాక్యం కానీ వింటే, అదే కొన్ని సందులో వారు కనబడితే ఇక్కడికి వస్తారు, నెమ్మది పొందే స్థానానికి వస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొద్ది కాలంలోనే, ఈ కొద్ది కాలం ఇది షెల్టర్ మనకి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం బ్రతికున్నామంటే ఒక 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఒక 70 సంవత్సరాలు మనం బ్రతికున్నామంటే ఇది మనకి ఒక షెల్టరే. ఈ షెల్టర్ లో ఉన్నంత కాలం కూడా దేవుడిని ఎరిగి, దేవుని మాటలు విని, దేవుని వరకు జీవించి, దేవుని ప్రేమలను కొనసాగలిగితే నువ్వు కూడా ఆ నెమ్మదికరమైన స్థలానికి వెళ్తామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నాడు. అక్కడికి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, వారింట్లో అక్కడికి వెళ్తారని తెలుసు. దేవుడిని అడగకపోతే అక్కడే ఉంటారు వాళ్ళు, దేవుని మాటలు వినకపోతే అక్కడే ఉంటారు వాళ్ళు. ఆ గాఢాంధకారంలో, ఆ చీకటిలో, అయ్యా ఆ భయంకరమైన ప్రదేశంలో ఉంటారు వాళ్ళు. అక్కడికి తీసుకెళ్ళాలని నన్ను ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా. అయ్యా నన్ను ఒక్కసారి కరుణించు, అయ్యా నన్ను ఒక్కసారి కరుణించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరుడా, మనం కూడా అలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనకు తగిన జవాబిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ వచనం చూస్తే, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విస్మయమందును, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమందును. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను కృంగి ఉన్న పరిస్థితుల్లో ఉన్నా, అయ్యా నేను ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా. అయ్యా ఒక్కసారి నా ప్రార్థనకు తగిన జవాబును దయచేయి ప్రభువా. పూర్వ దినములలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా, నా పితరులు ఏ విధంగా అరణ్యములో నడిపించబడ్డారో, అయ్యా అనేక భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడ్డారో, అయ్యా శత్రు దేశం నుండి ఏ విధంగా బయటకు వచ్చారో, అయ్యా నీ చేతి పనిని చూసి ప్రభువా నేను విస్మయం పొందుతున్నాను ప్రభువా. నువ్వు ఏదైనా చేయగల దేవుడు తండ్రి. అయ్యా ఉన్నది లేనట్టుగా చేయగలవు, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు ప్రభు అని దానిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తే, దేవుణ్ణి ఆ విధంగా మహిమ పాలిస్తే, దేవుణ్ణి ఆ విధంగా మనం కానీ దేవుని సన్నిధిలో మనం కానీ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు తగిన జవాబిస్తాడు. నిన్ను మంచి స్థితిలో దేవుడు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం చూస్తే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువలే కాబడినట్లు నీ ముఖము నాకు మరుగు చేయము. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నేను సమాజంలోనికి దిగుబడిలే కాపాడినట్లు నీ ముఖము నాకు మరుగు చేయము ప్రభు. మరుగు చేయకుము, చేయకుము, చేయకుము. దేవుడు బ్రతుకులాడుతున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఎలాంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడంటే, ఎలాంటి దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంటే, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను
నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన బొంగువలే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. రెండు చేతులు చాపి దేవుని వైపు మనం కానీ నిలబడి ప్రార్థన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీకెంత కష్టం వచ్చినా సరే, నీకెంత దుఃఖం వచ్చినా సరే, నీకెంత అనుకూల పరిస్థితులు వచ్చినా సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను సమాధిలోనికి దిగువలే కాకుండా నీ ముఖము నాకు మరుగు చేయకము. ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? దేవుడు గాని ఆయన ముఖాన్ని మరుగు చేస్తే, దేవుని ముఖాన్ని కానీ మనం పక్కకు తిప్పుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము? చెప్పాలి. చక్కని మాటలు దేవుడు ఈ 8వ వచనంలో చెప్తున్నాడు. నీ ముఖాన్ని మరుగు చేస్తే ఎక్కడికి వెళ్తామంట? దేవుని ముఖం మనం కానీ మరుగు చేస్తే ఎక్కడికి వెళ్తాము? సమాధిలోకి వెళ్తాం. సమాధిలోకి తీసుకెళ్తారు మనల్ని. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆయుష్ను బట్టి, దేవుడిచ్చే ప్రేమను బట్టి, దేవుడిచ్చే అనుకూలతను బట్టి మనము బ్రతుకుతూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వివరింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయము. తెలియచే ప్రభువా, ప్రతిదినం కూడా నన్ను పరిశీలించు, ప్రతిదినం కూడా నన్ను పరిశోధించు ప్రభువా. ఏ దినము నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏ విధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా, ఆ దినము ఏ విధంగా నడవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ముందుకు సాగాలో ప్రభా నాకు బయటపరచు తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గాని మనతో మాట్లాడకపోతే, దేవుడు గాని మనతో మాట్లాడకుండా ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధిలోనికి దిగువారి వలే నేనుందును అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సమాధిలోనికి దిగిపోయే స్థితిలో ఉంటామని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు ముఖాన్ని కానీ చాటు వేస్తే, దేవుడు గాని ముఖం నీ వైపు చెప్పకుండా, నీ ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వకుండా, నీ ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వకుండా దేవుడు నీ ముఖాన్ని చాటు వేసినట్లయితే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? భూమి మీద ఉండవు. సమాధిలోనికి దిగువారి వల్లే నేను ఉంటాను ప్రభువా, అలాంటి పరిస్థితి నాకు రానిపోద్దయ్యా అని చేతులు జాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా చేస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వివరించుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచే ప్రభువా. నేను ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ప్రభా నీ వాక్కు ఏ విధంగా నాకు చెప్పబోతున్నావో ప్రభా నాకు తెలియచే ప్రభువా. ఆ విధంగా నేను నడవాలనుకుంటూ ఉన్నా, ఆ విధంగా నేను బ్రతకాలనుకుంటున్నా, ఆ విధంగా ప్రభా నీ సన్నిధిలో నేను ముందుకు సాగాలనుకుంటూ ఉన్నాను ప్రభా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎంతమందిని ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఎంతమంది మీ దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థనతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చరణంగా మనం చూస్తే, యెహోవా నేను నీ మరుగు చూచి ఉన్నాను, నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించుము. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. విశ్వాస జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత కాలము బ్రతికినా, ఎంత కాలము నడిచినా, ఎంత కాలము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఎంత కాలము దేవుని సన్నిధిలో పాటలు పాడినా, ఎంత కాలము దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగినా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట మరి ఎంత మంచి మాట అంటే, ఇది గోల్డెన్ వర్డ్ అన్నమాట. ఇది బంగారము మరి ఎంత విలువైనదో
ఈ పదము అంత విలువైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 10వ వచనములో అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఫస్ట్ అది దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని చిత్తానుసారము మనం జీవించగలిగినట్టుగైతే, దేవుని చిత్తానుసారము మనం బ్రతకగలిగినట్టుగైతే, దేవుని చిత్తానుసారము మనం ముందుకు సాగగలిగినట్టుగైతే, దేవుని చిత్తానుసారము మనం కానీ మన ప్రతి ప్రయత్నాన్ని కానీ ముందుకు సాగగలిగినట్టుగైతే, ఆ కింద మాటలో ఏముందంటే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఇది లేని జీవితము వ్యర్థమే. విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి దేవుని ఆలోచనతో నడిచే వ్యక్తి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ పదం కానీ మనం కానీ లేకపోతే, ఈ పదం కానీ మనం కోల్పోతే, ఈ పదం కానీ మన జీవితంలో మన డిక్షనరీలో లేకపోతే, ఎంతకాలము బ్రతికినా, ఎంతకాలము నడిచినా, ఎంతకాలము ప్రార్థన చేసినా, ఎంతకాలము దేవుని సన్నిధిలో ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా వ్యర్థమే. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎంత మంచి మాట అంటే, మరి ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారము నడుస్తావో, నువ్వు దేవుని చిత్తానుసారము బ్రతుకుతావో, దేవుని చిత్తానుసారము నువ్వు ఉంటావో, అప్పుడు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అర్థమైందా? ఈ మాటకు అర్థమైందా? ప్రియమైనటువంటి సహోదరుడా, సమభూమి గల ప్రదేశమందు నీ ఆత్మ నన్ను నడిపించునుగాక అంటే ఆ పరలోక పట్టణం అని. ఆ పరలోక పట్టణంలో దేవుని ఆత్మ లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని ప్రేమ లేకుండా, దేవునితో నడిచే అనుభవం లేకుండా, దేవుని సన్నిధిలో బ్రతికే అనుభవం నీకు లేకుండా నువ్వు ఆ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడవాలంటే అది కుదరదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాటలంటే, ఈ బైబిల్ అంతట్లో కూడా ఈ పదము చాలా వాల్యూబుల్ అన్నమాట. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎంత విలువైనదంటే అంత విలువైన మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతకాలము మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మోసినా కూడా, ఎంతకాలము ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినా కూడా, ఎంతకాలం ఈ పరిశుద్ధ గ్రంథంలో పాటలు రాయినా కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమభూమి గల ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని నువ్వు చూడలేకపోతే, ఆ పరిశుద్ధమైన పట్టణంలో నువ్వు నడవలేకపోతే, ఆ పరిశుద్ధమైన పట్టణంలో నువ్వు జీవించకపోతే, ఆ పరిశుద్ధమైన పట్టణంలో నువ్వు కానీ కాలం మోపలేకపోతే, దానికి భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ఆత్మ సమభూమి గల ఆ ప్రదేశమందు నన్ను నడిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన మన జీవితంలో కూడా చేస్తే, ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమభూమి గల ప్రదేశంలో నడవాలి అంటే, ఆ పరిశుద్ధమైన పట్టణంలో నడవాలి అంటే, ఆ బంగారు వీధులలో నడవాలి అంటే, ఆ దూతల సమూహంతో కలిసి నువ్వు దేవుని స్తుతించాలి అంటే, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని ఎదుట నువ్వు సష్టాంగపడి దేవునితో ముఖాముఖి మాట్లాడే శక్తులను కానీ పొందుకోవాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా బ్రతకాలో ఆయన చిత్తానుసారముగా మనము బ్రతికినప్పుడు, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు, ఆయన చిత్తాన్ని మనం కానీ దేవుని సన్నిధిలో మనం మోసుకొని ముందుకు సాగలిగినప్పుడు, దేవుడు అలాంటి ప్రదేశానికి నిన్ను తీసుకెళ్తాడు. ఒక ఉన్నతమైన ఆ పరిశుద్ధ పట్టణానికి నిన్ను వారసుడిగా చేస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ వచనం చూస్తే, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని దేవుడు తప్పించాలి అన్నా, మన దేవుడు రక్షించాలి అన్నా, ఒక భయంకరమైన పరిస్థితి నుండి, ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుండి నిన్ను ఒక మంచి ప్రదేశానికి నిన్ను తీసుకురావాలి అన్నా
పైన కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతమంది మనం ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాం, మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో ఏకీభవించి ముందుకు సాగుతూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ నామము కూడా నిన్ను బ్రతికించదు, దేవుని నామమే బ్రతికిస్తుంది. దేవుని నామము ఉచ్చరించిన రోజున దేవుని నామమే నిన్ను బ్రతికించగలదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను తప్పించుము. భయంకరమైన పరిస్థితులలో దానియేలు జీవితంలో ఇస్త్రీ పడేశారు, లోపల ఎక్కడ ఒక గుహలో పడేశారు. ఒక భయంకరమైన గుహలో పడేసినప్పుడు సింహాలన్నీ కూడా చుట్టుముట్టింది. సింహాలన్నీ కూడా చుట్టుముట్టి సింహాలు చంపాలనే ప్రయత్నం చేసుకున్నప్పుడు ఈయనక్కడ మోకరించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా మోకరించి దేవుడు వైపు రెండు చేతులు చాపి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దానియేలు జీవితంలో చూసినట్లయితే ఎన్ని శ్రమలున్నా, ఎంత కష్టమున్నా, ఎంత అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా రెండు చేతులు యెరూషలేము వైపు చాపి ఆయన ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గుహలో పడినా కూడా, చుట్టూ సింహాలు మూగినా కూడా రెండు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నీ చిత్తమైతే ప్రభువా, అయ్యా ఈ సింహాలకు ఆహారంగా ఉంటాను, అయ్యా నీ చిత్తమైతే ప్రభువా నన్ను బ్రతికిస్తావు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన దేవుడు జవాబించాడు. ఎందుకంటే ఏ నామము వలన కూడా మనకు ప్రాణము తిరిగి రాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ నామము కూడా నిన్ను బ్రతికించదు, ఒక్క యేసు నామమే నిన్ను బ్రతికిస్తుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు యవ్వనస్తులు ఇస్త్రీ పడేశారు. వాళ్ళని ఒక భయంకరమైన కోలిమి, ఒక భయంకరమైన అగ్ని, ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య వారు ముగ్గురు కూడా విసిరివేయబడినప్పుడు ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు అగ్నిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫస్ట్ వాళ్ళు బయట ఉన్నప్పుడు అన్నారు, అయ్యా అయ్యా రాజా, నేను మీ ప్రతిభకు నొక్కాల్సిన అవసరం లేదు, మా దేవుడు శక్తివంతుడు, మమ్మల్ని బ్రతికిస్తాడు అని ఆ యవనస్తులు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే రాజుకు కోపం రెట్టిపోయింది. వెంటనే వాళ్ళని అగ్నిలో నెట్టేసేసారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్నిలో నెట్టేసినప్పుడు అగ్నిలో వెళ్ళినా కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో వారు గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ముగ్గురు కలిసి దేవుని స్తుతిస్తా ఉంటే వారితో కూడా దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, నువ్వెంత శ్రమలో ఉన్నా, నువ్వెంత దుఃఖంలో ఉన్నా, నువ్వెంత అనుకూల పరిస్థితుల మధ్యలో కుమిలిపడుతున్నా సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కష్టాల్లో దేవుని గాని స్తుతించగలిగినట్టుగైతే, నువ్వు శ్రమలో దేవుని స్తుతించగలిగినట్టుగైతే, అననుకూల పరిస్థితుల మధ్య నువ్వు దేవుని స్తుతించగలిగితే నీ పక్కనే దేవుడి నుంచి నిలబడతాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ ముగ్గురు కలిసి దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. అగ్నిగుండంలో స్తుతిస్తా ఉన్నారు. ఆ అగ్నిగుండంలో దేవుని ఆత్మ వారి మధ్య నిలబడి వారితో ఏకీభవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రాజు గడిని చూస్తున్నాడు, బయట నుంచి చూస్తున్నాడు. అయ్యా మనం ముగ్గురు వేసాం కదా, అయ్యా అగ్నిగుండంలో ముగ్గురే ఉండాలి కదా, ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ నాలుగో వ్యక్తి ఎవరు, ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని దేవుడు మరి ఆ రాజు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే నీ జీవితంలో కూడా ఎవరు లేరనుకుంటున్నావేమో, అయ్యో కష్టాల్లో ఉన్నాను, శ్రమలలో ఉన్నాను,
దుఃఖంలో ఉన్నాను, ఆవేదనలో ఉన్నాను, నాకెవరు సహకరించే వాళ్ళు లేరు, అయ్యో నా బ్రతుకు ఇంతేనా అనుకుంటున్నావేమో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాల్లో నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే, శ్రమలలో దేవుణ్ణి స్తుతించగలిగితే, వేదనలో నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే, నీ ప్రక్కనే దేవుడు వచ్చి నిలబడతాడు. నీ ప్రక్కనే దేవుడు వచ్చి నిలబడతాడు. అమ్మా భయపడకు, నేను నీకున్నాను అని దేవుడు వెంటనే నీకు సమాధానం ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, అది మర్చిపోయి మనము లోకం వైపు చూస్తూ ఉన్నాం, లోకం వైపు చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందుకనే మనకు ఇంకా శ్రమలు పోవటం లేదు, ఇంకా కష్టాలు పోవటం లేదు, మన కుటుంబంలో ఇంకా శోధనలు తీరిపోవటం లేదు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందుకనే దావీదు చెప్తున్నాడు, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను తప్పించు ప్రభువా. శ్రమ ఉన్నప్పుడు దేవుడిని స్తుతించు, దుఃఖం ఉన్నప్పుడు దేవుడిని స్తుతించు, వేదన ఉన్నప్పుడు దేవుడిని స్తుతించు. దేవుడిని స్తుతిస్తే దేవుడు నీతో పాటు ఉంటాడు. దేవుడు నీ కష్టాలు శ్రమలను తీసుకొస్తాడు. నీ ప్రాణానికి మంచి ఆయుష్ను దేవుడు ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరి వచ్చిన మనం చూస్తే, నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపును, నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచేయుము. ఈ లోకంలో ఈ లోకస్తులు ఎంత నిన్ను విసిగించినా, ఈ సాతానుడు ఎంత నిన్ను ఆ భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను తీసుకువెళ్ళినా కూడా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వారి దేవుని సన్నిధిలో మోకరించే అనుభవం నీకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే శక్తి నీకుంటే, దేవుని సన్నిధిలో కష్టాలు, శ్రమలు, దుఃఖము, వేదన, ఆవేదన, భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రార్థన చేసే అనుభవం నీకుంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నిటి కూడా దేవుడు తీసేస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి, ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉండాలి, ప్రార్థించే శక్తి నీకున్నట్టుగైతే ఆ సమభూమి గల ప్రదేశమందు దేవుని ఆత్మ నిన్ను, నన్ను, మన సంఘాన్ని నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మన ముందుగా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు గొప్ప తండ్రి, ఎంతవరకు ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. అందరిని బట్టి నైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి నైనా, ఇంకా నువ్వు జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని రానయ్యున్న యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి.